తెలంగాణలో టీజీఎన్పీ డీసీఎల్ పరిధిలో ఇటీవల కాలంలో విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రమాదాలు జరగకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రమాద నివారణకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామంటున్న విద్యుత్ శాఖ ఎస్సీ ఇటీవల జగిత్యాల జిల్లాకు నూతనంగా బాధ్యతలు స్వీకరించిన విద్యుత్ శాఖ ఎస్సీ సుదర్శన్తో మా ప్రతినిధి గోపీకృష్ణరావు ఫేస్ టు ఫేస్. డీసీఎల్ పరిధిలోపట విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం అధికారులైతే వివిధ జాగ్రత్తలతో ఇటు సిబ్బందికి అయితే అవగాహన కల్పిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఇటీవలే బదిలీలో భాగంగా జగిత్యాల విద్యుత్ శాఖ ఎస్సీగా బాధ్యతలు స్వీకరించిన సుదర్శనం గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇటీవల విద్యుత్ ప్రమాదాల నివారణ కోసం నూతనంగా పరిస్థితి చూస్తున్నాం. అయితే ఏ కార్యక్రమాలు చెప్పండి? వాళ్ళు రైతులు ఏదైతే ప్లాస్టిక్ డబ్బాలను వాడాలా, ఐరన్ డబ్బా వాడకుండా, సో ఎక్కడైతే స్టార్టర్ ఇవన్నీ కూడా మోటార్ ఉంటుంది కాబట్టి అక్కడ ఒక ప్లాస్టిక్ ఒక కింద మ్యాట్ ఒకటి వేసుకోవాలి. వేసుకుంటే ప్రమాదాలు జరగవు. తర్వాత సర్వీస్ వైర్లు కూడా ఏమైనా రిపేర్ ఉంటాయి, అవన్నీ రిపేర్ చేసుకోవాలా. అతుకులు వేయకూడదు. జాయింట్స్ వల్ల కూడా ఇన్సులేషన్ ఫెయిల్ అయిపోయి ప్రమాదాలు జరిగే అవకాశాలు, వాటికి మేము వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తాం. అయితే ఇటీవల కూడా ఇద్దరు అయితే కొరుట్ల పట్టణంలో మాత్రం భారీ విద్యుత్ ప్రమాదం అయితే సంబంధించిన పలువురు అయితే గాయపడి ఇద్దరు అయితే మృతి చెందిన పరిస్థితి కనిపించింది. అయితే వారికి విద్యుత్ శాఖ తరఫున ఏ విధంగా అయితే ఎవరైతే ఇద్దరు ప్రమాదానికి చనిపోయారో వాళ్ళకి ఇద్దరికి 5,5 లక్షల రూపాయలు ఎక్స్పీరియన్స్ ఇవ్వడం జరిగింది. గౌరవ మంత్రి వర్యులు మరి కలెక్టర్ గారు, లోకల్ ఎమ్మెల్యే గారు అందరు కూడా రావడం జరిగింది. ఆ రోజు నేను ఇంకా మిగతా వాళ్ళు గాయపడిన వారికి కూడా వాళ్ళకి సదనం సర్టిఫికేట్ రాగానే వాళ్ళకున్న పర్సంటేజ్ ఆఫ్ డిసేబిలిటీ బట్టి వాళ్ళకి మిగతా అమౌంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇది జరగడం దురదృష్టకరం. దానికి అక్కడ ఇప్పుడు టవర్స్ అనేది ఏర్పాటు చేస్తా ఉన్నాం. 2 days లో ఆ క్లియరెన్స్ కూడా అయిపోతుంది. మన కొరుట్ల మెట్పల్లి ప్రాంతం రాష్ట్రంలోనే అతి పెద్ద తయారీ ఈ యొక్క గణపతులను తయారు చేస్తుంది కాబట్టి వాళ్ళకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్క తయారీ కేంద్రానికి మీరు ఈ యొక్క గణపతులను తరలిస్తున్నప్పుడు కానీ తయారు చేస్తున్నప్పుడు కానీ తగు జాగ్రత్తలు తీసుకొని విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చూసుకోండి. తర్వాత ఏదైనా అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని పిలవండి, మా డిపార్ట్మెంట్ వాళ్ళకి కాల్ చేయండి. మేము అందరం అందుబాటులో ఉండి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా వాళ్ళ సహకారం కూడా కోరడం. అయితే ఇటీవల నూతనంగా బాధ్యతలు స్వీకరించిన మీరు జగిత్యాల జిల్లా ప్రజలకు ఏ విధమైన సూచనలు ఇస్తారు? జగిత్యాల జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా మేము చెప్పేది ఏంటంటే అందరూ కూడా మీరు వాడే సర్వీస్ వైర్కు దానికి కూడా ఇన్సులేటెడ్ జిఐ వైర్ ఉంటుంది చూడండి. ఎక్కడ కూడా రేకుల చెట్లకి ఈ యొక్క జిఐ వైర్ వాటి వల్ల ప్రమాదాలు జరిగితే ఇన్సులేషన్ కూడా జాగ్రత్తగా ఉండేటట్టు చూసుకోండి. ఎక్కడ కూడా అప్పుడు లేని సర్వీస్ వైర్ అని వాడండి. ఎక్కడ అజాగ్రత్తగా ఉండకండి. ప్రతిదీ కూడా మీరు ఎవ్వరు కూడా కరెంటుకి డైరెక్ట్ గా వినియోగించవద్దు. మీరు ఎక్కడ అవసరం, ఏ రిపేర్ అవసరం 1912 అనే ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉన్నది. మీరు కాల్ చేయగానే ఫోన్ ఎత్తడం జరుగుతుంది. మీకున్న సమస్యను తీర్చడానికి వాళ్ళే ఫాలో అప్ చేస్తారు. మీరు సాటిస్ఫై అవ్వాలి మా సర్వీస్ ని. కాబట్టి 1912 వాడుకోండి. మా లైన్ మీద ఏసీ నంబర్లు మీ దగ్గర వచ్చుకొని కాల్ చేయండి. ఎప్పుడైనా మీరు డైరెక్ట్ గా మాత్రం ఏ రిపేర్ కానీ ఏం కానీ చేయకూడదు. మేము సిద్ధంగా ఉన్నాం మీకు సర్వీస్ ఇవ్వడానికి. ఎప్పుడు అవసరమైన కూడా కాల్ చేయవచ్చు. మీకు మేము అందుబాటులో. అయితే ఇప్పుడు ప్రమాదాలు అనేది వర్షాకాలంలో ఎక్కువ సంభవిస్తున్న అవకాశం అయితే మనకు చూస్తున్నాం గత కొన్ని సంవత్సరాలుగా కూడా. దీంతో మీ డిపార్ట్మెంట్ సిబ్బందికి మీరు ఏమైనా సూచన ఇచ్చారు? మేము ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్ల దగ్గర ఉన్న కంచెలన్నింటినీ కూడా సరిచేయమని చెప్పాము. తర్వాత అదేవిధంగా ఇక్కడ ఐరన్ పోల్స్ ఉంటే వాటికి కింద సిమెంట్ చిన్న గద్దెల్లాగా కట్టమని చెప్పాము. తర్వాత లేకపోతే ఏదైనా ప్లాస్టిక్ ఫెన్సింగ్, అట్లీస్ట్ మొక్కలకి వేసే ఫెన్సింగ్ అంటే టెంపరీగా యాక్సిడెంట్స్ అవాయిడ్ చేయడానికి వేయమని చెప్పడం జరిగింది. తర్వాత ఇంకేమన్నా లైన్స్, లూజ్ లైన్స్ ఉంటే అవి స్టింగింగ్ చేయడం, ఇంటర్పోల్ అవసరం ఇంటర్పోల్, లేకపోతే స్పేసర్ వేయడం, ఎక్కడ యాక్సిడెంట్ జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకొని ఇంకేమైనా పాత పోల్స్ అడిగితే మార్చడానికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పంట పొలాల్లో మాత్రం ఎలా పంటలు మొదలైనవి కాబట్టి ఇప్పుడు ఏం చేయడం, ఓన్లీ స్పేసర్స్ పెట్టి ఒక లైన్ తగలకుండా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. గ్రామాల్లో మాత్రం ఇంకా ఏదైనా అవసరం ఉన్నాయా, ట్రాన్స్ఫార్మర్ల కెపాసిటీ పెంచడం కానీ ఇంకా అనేక రకాలుగా వాటికి అవసరం సిమెంట్ పోల్స్ అరేంజ్ చేయడం కానీ డిపార్ట్మెంట్ వెళ్ళగలగా సిద్ధంగా. ఏదైనప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సీ సుదర్శన్ గారు అయితే ప్రజలకు సేవ చేస్తానని చెప్తున్నారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే సమస్యలు తమ దృష్టికి వచ్చిన వెంటనే పరిష్కరించే దిశగా అయితే విద్యుత్ శాఖ అయితే ఎప్పుడు ముందుంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్
క్రాంతితో గోపికృష్ణారావు, జీ తెలుగు న్యూస్, జగిత్యాల జిల్లా.